ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉంది, అసలు ఏం చెప్తుంది ఈ తీవ్రవాదేట. ఇప్పుడు ప్రస్తుత ప్రతిస్పందన ఎలా ఉంది, భవిష్యత్తులో ప్రతిస్పందన ఎలా ఉందో కూడా చర్చిద్దాం. పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉందంటే, వెంటనే ఉదయం 5 గంటలకి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గారు వెంటనే వాళ్ళ క్యాబినెట్ కమిటీ, సెక్యూరిటీ కమిటీని మీట్ చేసేశారు. ఈ మీటింగ్ అయ్యి ఆయన ఒకటే చెప్పాడు, మేము ఓకే వీ విల్ రెస్పాండ్ టు ఇండియాస్ ప్రజెంట్ అటాక్, ఓకే వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ద ప్లేస్ దట్ వీ హ్యావ్ చూజన్. అంటే మేము సెలెక్ట్ చేసిన ప్లేస్లో మేము అనుకున్న సమయంలో మేము అటాక్ చేస్తాం, మేము ప్రతిస్పందిస్తాం అని పాకిస్తాన్ చెప్పింది. అంటే ఏంటి, పాకిస్తాన్ ఇంకొకటి కూడా, పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా ఒకటి చెప్పేశారు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు, మా మీద అటాక్ జరిగింది అని ధృవీకరించారు. ఒకప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగితే జరగలేదని బుకాయించారు కొన్ని రోజులు ఎవిడెన్స్ ఇచ్చేదాకా. ఇప్పుడు జరిగింది అని చెప్పేశారు వాళ్ళు, మా మీద జరిగింది, రాత్రి సమయంలో జరిగింది అని చెప్పారు. జరిగిపోయి ఒక 15 మంది చనిపోయారు, అందులో 2 పిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళంతా సివిలియన్ అని చెప్తున్నారు. భారతదేశం ఏమంటుంది, కేవలం టెర్రరిస్టులు అంటే లేదు టెర్రరిస్టులు కాదు వాళ్ళు ప్రజలని చెప్తున్నారు. అది కామనే కదండి, అది ఎప్పుడు బుకాయించడం, ఇది హ్యాబిచువల్ కిల్లర్ అనమాట. ఎప్పుడు బుకాయించడం అనేది పాకిస్తానే పేరు మోసిందనమాట. ఇది ప్రపంచానికి తెలుసు, వాళ్ళు తీవ్రవాదులని ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే బహవల్పూర్లో జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ అజహార్ ఉన్నారో, అక్కడ 30 మంది తీవ్రవాదులు చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ లాహోర్ దగ్గర సమీపంలో మురిత్కి అక్కడ లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్లో 100 మంది తీవ్రవాదులు చనిపోయారని తెలుస్తుంది. అదేవిధంగా సియాల్కోట్, ఇదే విధంగా తర్వాత ముజఫరాబాద్లో కూడా చనిపోయారని తెలుస్తుంది. ముజఫరాబాద్లో సివిలియన్స్, అది ఒక పిఓకే క్యాపిటల్ అండి. ముజఫరాబాద్ అంటే మనకి ఇక్కడ ఈ ముజఫరాబాద్ అనేది పిఓకే క్యాపిటల్ కూడా, ఈ ముజఫరాబాద్ అనేది. కానీ ఈ పిఓకే క్యాపిటల్ని చాలా జాగ్రత్తగా కేవలం టెర్రరిస్టులు మాత్రమే వెళ్ళడానికి అనుకూలంగా, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ముజఫరాబాద్ ఇక్కడ ఉంటుంది అనమాట కరెక్ట్గా, ఇదిగోండి ముజఫరాబాద్. ఈ ముజఫరాబాద్ మొత్తం పిఓకే క్యాపిటల్ అనమాట. ఈ క్యాపిటల్లో జాగ్రత్తగా ప్రజలు చనిపోకుండా కేవలం ఈ టెర్రరిస్టులు అక్కడ పక్కన కొండల్లో ఉంటారన్నమాట. వాళ్ళు కొండల్లో దాక్కుని కొండల్లో నెక్కి ఉంటారు ఈ తీవ్రవాదులు. ఈ నెక్కి ఉన్న వాళ్ళని కొండల మీద చాలా జాగ్రత్తగా మిసైల్తో, ఈ లేజర్ గైడెడ్ బాంబ్స్ అంటారండి, లేజర్ గైడెడ్ మిసైల్స్, లేజర్ గైడెడ్ బాంబ్స్, వాటిని ప్రిసిషన్ మీటర్ రెజల్యూషన్తో కొడతాయి అనమాట. వాటిని జాగ్రత్తగా వాడి ఒక్క ప్రజలు కూడా చనిపోకుండా చేసిందనమాట. ఇది ప్రపంచం నిర్గాంతపోతుంది. ఇది భారతదేశం చాలా జాగ్రత్తగా చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే వీళ్ళంతా సివిలియన్స్, టెర్రరిస్టులు కాదంటుంది. కానీ ఇక్కడ మంచిది ఏంటంటే ధృవీకరించింది, మా మీద భారతదేశం అటాక్ చేసింది మేము తీవ్రంగానే. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ పెద్దది ఏంటంటే, పాకిస్తాన్ ఏమంటుందంటే భారతదేశానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన 2 జెట్ ఫైటర్స్ని మేము కూల్చేసాం, అదేవిధంగా ఒక డ్రోన్ కూడా కూల్చేసామని చెప్తుందనమాట. కానీ భారతదేశం దీన్ని ధృవీకరించలేదు. ఎందుకంటే భారతదేశం అంతా, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే లాహోర్ దగ్గర HQ-9 అనేది చైనీస్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మోహరించింది. మన S-400 అంత అధునాతనం కాకపోయినా దాన్ని మోహరించింది. అది కూడా చాలా ప్రమాదకారి. అది ఉన్న భారత్ జెట్రల్స్ వెళ్ళి ఇంకా ఆర్మీ ధృవీకరించలేదు ఇవి పడినాయా లేదనేది. కానీ మ్యాక్సిమం ఆ పరిస్థితి మధ్య ద్రోపురించే పరిస్థితిలో భారత వ్యూహం ప్లాన్ ఏసి ఉండదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అలా ఏసి ఉంటే ఇప్పటికే జెట్ ఫైటర్లు శిథిలాలు చూపించి ఉండాలి, రాళ్ళు చూపిస్తుంది మనకి, అక్కడ శిథిలాలు ఏం కనపడడం లేదు. తర్వాత ఇప్పుడు భారతదేశం ఇంకొక చాలా పెద్ద విషయం అంటే, భారత్ పాక్ల మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంది, భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూడాలి. భారత్ పాకిస్తాన్లో ఏంటంటే ఈ LOC వెంబడి మన దగ్గర 5 లక్షల మంది ఆర్మీ మోహరించబడి ఉంది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు ఇక్కడ శ్రీనగర్ నుంచి, జమ్మూ నుంచి, అదేవిధంగా ఇక్కడ అంబాలా సెక్టారు, ఈ అంబాలా దగ్గర ఎయిర్ ఫోర్స్ అంతా ఎయిర్ ఫోర్స్ మోహరించి ఉంది. అరేబియా సముద్రంలో నేవీ మోహరించబడి ఉంది. ఎక్కడికక్కడ అలర్ట్ అనమాట. ఇక్కడ భారతదేశంలో ఏంటంటే ఇదిగోండి LOC వెంబడి మనకు 5 లక్షల మంది, వీళ్ళకి 3.5 లక్షల మంది ఆర్మీ మోహరించబడి ఉంది. ఈ రాత్రి పాకిస్తాన్ ఏం చేసిందంటే టోటల్ షెల్లింగ్ అండి. ఇది ఇప్పుడు దాకా గన్నలు ఈటి పెట్టి కాల్చేది. ఈరోజు నైట్ ఏం జరిగిందంటే
ఆర్మీ ట్యాంకులు, ఆర్టిల్లరీ, హెవిట్జర్, శతఘ్నులు ఉపయోగించడం మొదలుపెట్టిందన్నమాట పాకిస్తాన్. సో ఆర్మీ తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. టోటల్ యుద్ధ వాతావరణం, ఎక్కడికక్కడ స్కూల్స్, ఇటు పాకిస్తాన్ మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించేసింది పాకిస్తాను. ఇండియా ఏం చేసిందంటే ఇండియా స్కూల్స్కి సెలవులు ఇచ్చింది. ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లు శ్రీనగరు, అమృత్సరు, లేహ్, అదేవిధంగా పంజాబ్, లూధియానా, అంబాలా, జైపూర్ వరకు అన్ని ఎయిర్పోర్ట్లు అన్నీ ఎక్కడికక్కడ ఫ్లైట్లు ఆపడం జరిగింది. ఇందులో కీలకమైన ఎయిర్పోర్ట్లు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో కూడా తీసుకుంది. ఎందుకంటే దాన్ని ఉపయోగించడానికి అవసరం అనుకుంటే అది యుద్ధానికి వస్తే ఈ విధంగా స్కూల్స్ అన్ని సెలవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మాక్ డ్రిల్ ఉంది. ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ అంటారన్నమాట. ఏదైనా లైట్లు వేసి ఉంచకూడదు. ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి తెలుస్తుంది అనమాట. సో ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ భారతదేశం స్ఫూర్తి సంసిద్ధతో ఉంది. పాకిస్తాన్ పరిధిలో చూస్తే ఎక్కడికక్కడ ఉనికిపోయి ఉందన్నమాట. యుద్ధ భీతి ఉందన్నమాట. పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఈ ఎయిర్ స్ట్రైక్, రాత్రి జరిగిన ఎయిర్ స్ట్రైక్స్తో ఎంతమంది, వందలాది మంది చనిపోయినట్టు తెలుస్తుంది తీవ్రవాదులు. ప్రజలైతే భీతిల్లుతున్నారు. వాళ్ళకి మరణాలు లేకపోయినా ఏమీ లేకుండా. ఎందుకంటే సైరన్, వార్ సైరన్స్ ఉంటాయండి. భయానకంగా చెవులు గొళ్ళెత్తిపోతాయి అనమాట. అదంతా పాకిస్తాన్ అన్ని సిటీల్లో, ఇస్లామాబాద్ నుండి ఈ సియాల్కోటు, లాహోరు, ఈ మురుద్కే, బహవల్పూర్ మొత్తం యుద్ధ సైరన్తో మోగిపోతుంది. భారతదేశం రాత్రి 45 నిమిషాలకి, 1:45 భారత ఫైటర్స్ వెళ్తే ఒళ్ళు జెట్ ఫైటర్స్ చాలా సౌండ్ అవుతుంది. ట్రోపోస్ఫియర్ పై దాకా వెళ్ళిపోతాయి అనమాట. ఆ సౌండ్కి ప్రజలు ఎవరు నిద్రపోవాలో తెలిసింది. బంకర్లోకి వెళ్ళిపోయి చెట్ల చోట్లకి వెళ్ళి రాళ్ళ చోట్లు దాక్కున్నారని తెలుస్తుంది. పాకిస్తాన్లో ఒక రకమైన యుద్ధ భీతి ఇక్కడ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది భవిష్యత్తులో అనే దానికంటే ముందు ప్రపంచం ఎలా ప్రతిస్పందించింది. రాత్రికి అంటే మనకి రాత్రి పగలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వెంటనే ట్రంప్ గారు చేశారన్నమాట. ట్రంప్ గారు ఏం చేశారంటే వెంటనే ప్రెస్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇట్స్ ఏ షేమ్, ఇది ప్రపంచానికి మంచిది కాదన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు లిండు. ఆయన ఎక్స్పెక్ట్ చేశారంట కూడా. ఈ అటాక్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, అదే జరిగింది. కానీ ఇది దీంతో పాటు సరిపోతుంది, ఇంక ఇది ఎండ్ అవుద్ది, ఇంకా జరగదు, ఇలాంటి సిచ్యువేషన్ ఆగిపోద్దని అక్కడ ట్రంప్ గారు ఒక విషయాన్ని చెప్పారనమాట. వెంటనే ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చి మన అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు అజిత్ దోవల్ ఏం చేశారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫారిన్ సెక్రటరీ అంటారు, మార్కో రూబియో తోటి వెంటనే మాట్లాడడం జరిగింది. ఇది బ్రీఫ్ అప్ చేశారన్నమాట. ఇలా అటాక్ చేసాం, కేవలం టెర్రరిస్టులు మేము చంపాం, ప్రజల జోలికి వెళ్ళలేదు, ఎక్కడికక్కడ మేము సంసిద్ధమైందో దాన్ని ప్రొవోక్ చేయలేదు, ఇదిగోండి మా ప్రెస్ రిలీజ్, ఇది ఎవరిని సివిలియన్స్ చనిపోలేదు, పాకిస్తాన్ని ఆర్మీకి సంబంధించిన దేన్ని మేము అటాక్ చేయలేదని ఇండియా అమెరికాకి బ్రీఫ్ చేసింది. ఎందుకంటే అమెరికా చాలా ఇంపార్టెంట్. మన ఎంబసీస్ ప్రపంచంలోనే మన ఎంబసీస్ అంతా అలర్ట్ అయిపోయినాయి అన్ని దేశాల్లో. మన ఎంబసీలు రాయబారులు వెళ్ళి ఆయా దేశాలకు బ్రీఫ్ చేస్తున్నారు. ఇదిగోండి మేము ఇది చేసాం, మా సార్వభౌమత్వం మీద అటాక్ చేశారు, మా పిల్లలు జల్లలు ఇలా చనిపోయారు 25 మంది, అందులో నేపాలీ ఉన్నారు, వీళ్ళందరికీ మేము చేశామని ఎక్కడికక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్న రాయబార కార్యాలన్నీ అలర్ట్ అయిపోయి ప్రపంచానికి చెప్తుందనమాట. ఇదిగోండి ఇలా చేసాం, యుద్ధం రాకుండా మేము ఆపుతున్నాం, ఇది ప్రపంచ శాంతికి విఘాతం కొలదు, భారతదేశం తన లిమిట్స్లోనే చేసిందని చెప్తుంది. కానీ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే భారతదేశం లిమిట్స్ దాటింది అని చెప్తుందనమాట. ఐక్యరాజ్య సమితి కూడా ఏం చెప్తుంది, ఇక్కడ నుంచి శాంతి పరిడి వెళ్ళాలని పిలుపునిచ్చింది. నిన్న నుంచి చెప్తుంది, ఇప్పుడు నైట్కి నైట్ ఐక్యరాజ్య సమితి కూడా చెప్పింది. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా చక్కగా చెప్తుందనమాట. ఇట్టి పరిస్థితి యుద్ధం అవ్వకుండా చూడండి అని ప్రపంచం రెస్పాండ్ అవుతుంది. భారతదేశం దానికి అనుకూలమైన చర్యలు తీసుకుంది.